ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందన్నారు। అంబానీ, ఆదానీ, అమెజాన్ కు లాభం చేయడానికే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు। ఈ చట్టం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు। రైతు సంఘాల తలపెట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు। బాంబే హైవేను దిగ్బంధం చేసినట్లు వెల్లడించారు। రైతులు పంట పండించిన పంటని భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చట్టంలో ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది। నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒక ఎకరా భూమి 2 ఎకరాల పంట పండించిన అతను సంగారెడ్డిలో లేదా మెదక్ జిల్లాలో పంట పండించిన పంటను ఏ పంజాబ్కో లేకపోతే హర్యానాకో ఏ ఢిల్లీకో అయితే తీసుకొని అమ్మలేడు కదా। ఇప్పుడు 1 ఎకరా మన తెలంగాణలో తీసుకున్నాండి, లేకపోతే ఎక్కడైనా తీసుకోండి, రైతులు ఎంత ఉంటుంది? 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి రైతులు, సన్నకారు రైతులే కదా। ప్లస్ సన్నకారు రైతులు ఉంటారు, మళ్ళా కౌలు తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువ ఉంటారు। మరి ఎటు చూసుకుని కూడా 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపే ఉంటారు రైతులంతా కూడా। మరి ఇలాంటి రైతులు వాళ్ళు పండించిన పంటని భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనే ఒక చట్టాన్ని తీసుకురామని రైతులు అడిగిరా, కాంగ్రెస్ పార్టీ అడుగుతారు। ఎక్కడైనా సరే రైతులు ఎక్కడైనా డిమాండ్ చేసేలా, ఎక్కడ డిమాండ్ చేయలేదు కదా రైతులలో లేని డిమాండ్ని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు బిల్లు పాస్ చేసింది? దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది। 1 ఎకరా భూమి పార్లమెంట్లో పాస్ చేసినావు, 1 ఎకరా భూమి 2 ఎకరా భూమి కూడా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నావు। మరి ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇవ్వాలి? అసలు పండించిన పంటకే మద్దతు ధర వస్తలేదు మార్కెట్లో। దీనివల్ల అంటే రైతు ఇక్కడ అమ్మకుండా తాను సొంతంగా అమ్ముకోకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు। అంటే కార్పొరేట్ వ్యవస్థలకే ఎవరికో అమ్ముకోవాలి అమ్మేటట్టుగా పెట్టడం చట్టం తీసుకొచ్చింది। అంటే దీనివల్ల రైతును కాపాడుతున్నట్ట, రైతుని చంపుతున్నట్ట। అందుకే ఈరోజు ఢిల్లీ ప్రాంతంలో ఒక పెద్ద ఉద్యమం రైతులే చేస్తున్నారు। కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా రైతులే మహా ఉద్యమం గత ఇంత చలిలో కూడా ఢిల్లీని దిగ్బంధించేసారు మొత్తం। మరి ప్రధానంగా చూడండి, ఇదంతా కేవలము ఒక 2-3 కార్పొరేట్ వ్యవస్థలకు, అంటే అంబానీ, ఆదానీ, అమెజాన్ లాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగపడేటట్టుగానే ఈ రైతు చట్టాలను తీసుకొచ్చిర్రు। దీనివల్ల రాను రాను రైతు నష్టపోతాడు, రైతు సమాజం లేకుండా పోతుంది, పంట పండించే రైతు లేకుండా పోతాడు। ఇంత పెద్ద ప్రమాదము ఉన్నదని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మరి అనేక సంతకాల సేకరణ కానివ్వండి, లేకపోతే అనేక ధర్నాల కార్యక్రమాలు కూడా మరి చేపట్టడం జరిగింది। కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసి పక్షాన రేపు రైతు బంద్ పిలిపించారు। 8వ తారీఖున భారతదేశం అంతా రైతు సంఘాలు ఇచ్చిన బంద్కు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ ఆల్రెడీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి పక్షాన భట్టి గారు ప్రకటించడం జరిగింది। అట్లాగే మా కిసాన్ సెల్ కోదండ రెడ్డి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది। ఆ రైతులు రేపు 8వ తారీఖు చేయబోయే బంద్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని జిల్లాల్లో బంద్ పాటించాలనే సమాచారం కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చింది। ప్రధానంగా నేను సంగారెడ్డి మా బాంబే హైవే రేపు పూర్తిగా మద్దతు, రైతులకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు సంగారెడ్డి చౌరస్తా బాంబే హైవేని రేపు ఉదయం 11 గంటలకు మేము దిగ్బంధం చేస్తున్నాము హైవేని అనేది నేను మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం జరుగుతున్నది। రేపు ఉదయం 5 గంటల నుంచే సంగారెడ్డి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి సంబంధించింది అన్ని వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకారంతో బంద్ పాటిస్తున్నాము। నేషనల్ హైవే బాంబే మటుకైతే 11 గంటలకు రేపు సంగారెడ్డి చౌరస్తాలో హైవేని దిగ్బంధం చేస్తున్నాం। మినిమం 2 గంటలు హైవేని దిగ్బంధం చేస్తున్న విషయాన్ని నేను మీడియా ద్వారా
కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి నేను సందర్భంగా తెలియడం జరుగుతుంది. తప్పకుండా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయాలను పక్కకు పెట్టి రైతు ఉంటేనే మన కడుపు నిండా అన్నం ఉంటుంది, రైతు బతుకుతేనే మన జీవితాలు బాగుంటాయి, రైతు పంట పండించడం బంద్ చేస్తే మానవ జాతి లేకుండా పోతుంది. తిండుంటేనే మనిషి, భోజనం ఉంటేనే మనిషి. ఆ తిండి పండించే రైతును కాపాడుకోలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ చట్టాల పేరు మీద రైతు దోపిడీ, రైతు వినాశనానికి బీజేపీ ఏది కుట్ర చేస్తుందో ఇది చాలా మోసపూరమైన కుట్ర. కేవలం బీజేపీ రైతులను కేవలం దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తుంది తప్పితే రైతులను కాపాడే కార్యక్రమం ఎక్కడ కూడా చేస్తలేదు. ఇది చాలా స్పష్టంగా మరి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ఈ విషయంలో మరి రేపు రైతు బంధును సక్సెస్ఫుల్ చేయాలని నేను కూడా మీడియా ద్వారా యావత్ తెలంగాణ అన్ని వ్యాపార సంస్థలకు, ఆర్టీసీ సంస్థలకు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు టీఆర్ఎస్ కూడా ఆల్రెడీ భారత్ బంద్లో వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. అది కూడా ఎవరైనా సరే, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరు బంద్ రేపు రైతులు బట్టి చేయబోయే బంధుని అట్లాగే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఖండించి వాళ్ళు కూడా ఒక రాష్ట్రంలో బీజేపీ సీఎంలు ఆ ప్రాంత